ఎజ్రా ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నాడు. ఆ ఉపవాస ప్రార్థనలో తన వ్యక్తిగతంగా తను ఏం కావాలని ప్రార్థిస్తున్నాడో మనం చూస్తే ప్రిలరా, ఆయన అంటున్నాడు, ప్రభువా నీ ముందు తల ఎత్తటానికి కూడా నాకు సిగ్గుగా ఉన్నది. మా పాపములు కుప్పలు కుప్పలుగా రాసులు రాసులుగా ఆకాశానికి అంటుతున్నట్టుగా మా పాపాలు ఉన్నాయి. మేము చేసిన పాపాలు, మా పితరులు చేసిన పాపాలు ఇవన్నీ కూడా అడ్డుగా ఉన్నాయి ప్రభువా. అందుకనే మేము, మా రాజులు, మా ప్రజలు మేము ప్రవాసానికి అప్పచెప్పబడ్డాం, అన్యుల చేతికి మేము అప్పచెప్పబడ్డాము అని అంటున్నాడు. ప్రియబిడ్డ, ఎందుకు అన్యుల చేతికి మనం అప్పచెప్పబడుతున్నాము? పాపం చేసినప్పుడు అన్యుల చేతికి అప్పచెప్పబడుతున్నాం. అది చూసినప్పుడు ఎజ్రా తన పాపాల నిమిత్తము, తన ప్రజల పాపాల నిమిత్తము, వారిని పరిపాలిసిన రాజుల పాపాల నిమిత్తము, అందరి పాపాల నిమిత్తము ఎజ్రా ప్రార్థిస్తూ